నెల్లూరు సాంప్రదాయ వంటలకు స్వాగతం అండి. ఈరోజు మనము గుత్తి వంకాయ మసాలా కూర తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన కొన్ని వంకాయలు మనకి అవసరాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఈ వంకాయలని తొడిమలు తరిగేసి నూనెలో ఇలా వాడ్చి పెట్టుకోవాలి. నూనెలో ఇలా చేసుకోవాలండి. ఇలా వాడ్చి తయారు చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు వంకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, 2 స్పూన్ల గసగసాలు, చెక్క లవంగం. ఇక్కడ ఉన్నాయి చూసారు కదండి, సినమాన్ అంటారు. చెక్క లవంగం, ఈ చెక్క లవంగము, గసాలు. ఇదేమో కొంచెం వేయించిన నువ్వులు ఒక 2 స్పూన్లు, కొద్దిగా జీడిపప్పు, కొంచెం వేరుశనగపప్పు. తర్వాత ఇవి తయారైన తర్వాత మనము ఇవన్నీ గ్రైండర్లో వేసి ఒక ఇది తయారు చేసుకోవాలి, పేస్టు. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ పచ్చి కొబ్బరి, ఈ గసగసాలు, పట్టా, చెక్క, మళ్ళా లవంగాలు, నువ్వులు, జీడిపప్పు, కొద్దిగా వేరుశనగపప్పు, ఇవన్నీ గ్రైండర్లో వేసి మనము పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ కాయల్ని మనము మసాలా కలిపే ముందు తిరుగుమాతలో వేసుకోవడానికి కొన్ని ఉల్లిపాయలు తరిగిలా పెట్టుకోవాలి. అవి గ్రైండ్ చేసే ఉల్లిపాయలు, ఇవి మనం కూరలో వేసుకోవడానికి. దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ఇది గరం మసాలా అండి, 1 స్పూన్ గరం మసాలా. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటగా మనము ఈ మిక్సీలో కొబ్బరిని ఇలా పౌడర్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి నువ్వులు, జీడిపప్పు, వేరుశనగపప్పు, గసగసాలు, పట్టా, చెక్క, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. కొంచెంగా నీళ్లు పోస్తున్నామండి. ఇప్పుడు ఒక బాణంలోకి నూనె తీసుకొని 3 స్పూన్ల నూనె తీసుకున్నాం. ఆవాలు, జీలకర్ర వేసాము. ఇప్పుడు ఈ తిరుగుమాత అయిందండి. దీంట్లోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటాం. ఇందులో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాం. ఇందాక మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఇలా తయారైందండి. ఇందులో గసగసాలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఈ ఉల్లిపాయలు, ఇది పేస్ట్ అయింది. ఈ పేస్ట్ని అందులో కలుపుకోవాలి. మనం ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు వాడిపోయినాయి, అందులో కలిపేద్దాం. ఇప్పుడు ఈ మసాలా కొంచెం ఈ నూనెలో వేయించాలండి. కొద్దిగా సేపు ఉడకనిస్తాం. ఈ పేస్ట్ అంతా ఈ తిరుగుమాత, నూనె కలిసి కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు వేపుతాం. ఇందులో కొద్దిగా ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఈ 3 ఉన్నాయండి. ఇందులో ఇదంతా వేసేస్తున్నాం. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం నూనె బయటకు వస్తుందండి. మనం వాడ్చి పెట్టుకున్న వంకాయలు
ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఉప్పు వేయాలండి. తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాం. ఒక ముఖ్యమైన విషయం అండి, ఈ వంకాయలు వాడ్చుకునేటప్పుడు 4 ముక్కల కింద కట్ చేసుకోండి. మొత్తం కాయ విడిపోకూడదు. 4 ముక్కల కింద ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడు వాడితే ఈ పేస్ట్ యొక్క ఈ మసాలా పేస్ట్ అంతా కూడా దానికి రుచి పట్టుకుంటుంది. అప్పుడు చాలా టేస్టీగా తయారవుతుంది. ఇది వంకాయలు మాత్రం అలాగా 4 ముక్కల కింద తరిగి తర్వాత వాడ్చుకోండి. ఇదొక్కటే ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఇప్పుడు ఇది కాసేపు ఒక 2-3 నిమిషాలు అయిపోతే మనం దించేసుకొని మసాలా గుత్తి వంకాయ రెడీ అవుతుంది. గుత్తి వంకాయ మసాలా కూర రెడీ అయిపోయిందండి. గుత్తి వంకాయ మసాలా కూర రెడీ అయింది. ఇది దీని మీద మనం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాము. ఇది మంచి చక్కగా అన్నంలో తినచ్చు, దేంట్లోకైనా కూడా బాగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అందరికీ ధన్యవాదాలు.